సో మనతో పాటు మోతీలాల్ ఉన్నాడు, నిరుద్యోగ జేఏసీ సంబంధించిన నాయకుడు. సో మోతీలాల్ అన్న, సో ఈ పోటీ ద్వారా ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వానికి ఇప్పటి నుంచి చెమటలు పుట్టించాలన్నదే మా యొక్క ఆలోచన. మేము అన్యాయానికి గురైనాము, మేము అహంకారం ఎట్లా ఉంటుందో చూసినాము. ఈ ప్రభుత్వానికి కళ్ళు తెచ్చుకొని మేము 23 నెలలు చాలా పేపర్లు చేసినాము, వినతి పత్రాలు చేసినాము, రిక్వెస్ట్ చేసినాము, మేము ధర్నాలు చేసినాము, ముట్టడిలు చేసినాము. ఈ ప్రభుత్వం ఇప్పుడు కూడా కళ్ళు తెలుసుకుంటుంది. కాబట్టి ఈ యొక్క వేదిక నుంచి కాంగ్రెస్ పార్టీ మూసుకున్న కళ్ళు తెరవాలన్నదే మా యొక్క ఆలోచన, మా యొక్క ఆశయం. కాబట్టి ఆ రకంగానే మేము అడుగులు వేస్తూ మా అందరి ఇప్పుడు నిరుద్యోగులంటే ఒక్కరే కాదు, నిరుద్యోగుల తరఫున ఎవరు నిలబడ్డా, ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంటే ప్రభుత్వాలు ఎట్లా అనుకుంటున్నాయంటే వీళ్ళని అరెస్ట్ చేస్తే ఎవరు లేరు, వీళ్ళని ఏమైనా చేస్తే ముందుకు రారు, ఎవరు నిలబడ్డా మా అందరి సంపూర్ణమైన మద్దతు ఉంటుంది. ఈ రోజు మా చెల్లెమ్మ నిలబడుతుంది, మేము ఆమెకు సంపూర్ణ మద్దతు ఇవ్వడానికి. మీలాంటి వాళ్ళు ఆమరణ నిరాహార దీక్ష చేసిరు, ప్రాణాలు పోయినా ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ పోటీ ద్వారా ప్రభుత్వంలో చలనం వస్తుందని నిరుద్యోగులు ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారా? ఓడగొడతాం, కాంగ్రెస్ పార్టీని మోకాళ్ళ మీద కూర్చోబెడుతుంది. గుర్తుపెట్టుకో, మేము స్వచ్ఛందంగా కదిలిన రోజు, కడుపు మంటతో ముందుకు వచ్చిన రోజు ప్రభుత్వాలకు ఉచ్చబడబోలా, ప్రభుత్వాలు మళ్ళీ పోసుకోవాలి. వాళ్ళు ఎవరైనా సరే, ఎంత పెద్దవాళ్ళైనా సరే, ఎంత పెద్ద రౌడీ షీటర్ అయినా సరే. ఎందుకంటే ఇది కడుపు మంటతో వచ్చినటువంటి ఉద్యమం. ఇది రాష్ట్రం మొత్తం తిరిగి ప్రచారం చేసినాం భయ్. రాష్ట్రం మొత్తం మేము 9 రోజులు నేను దీక్ష చేసిన, అతను దీక్ష చేసినాడు, ఉద్యమాలు చేసి ఉన్నాము. మరి ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయకుండా ఒక జీవో నెంబర్ 20 తీసుకొస్తారు, జీవో నెంబర్ 46 తీసుకొచ్చింది. దానికి జీవో నెంబర్ 46 ఎక్కడ న్యాయం చేస్తారు? జీవో నెంబర్ 20 ఎవరు తీసుకురామన్నాడు? గ్రూప్ 100 ప్రకారం చేసినావా? మెగా టీఎస్ 20 వేసినావా? గ్రూప్ నోటిఫికేషన్ వేసినావా? ఏం చేసినావని? కాబట్టి మేము అన్ని పార్టీలు పైసలతోటి ముందుకు వస్తా ఉన్నాయి. పైసా బలం ఉంది, అధికార పార్టీకి అధికార బలం ఉన్నది. సో అట్లీస్ట్ కొంత ఓటు బ్యాంక్ అన్నా చీలిస్తే నిరుద్యోగ సమస్య ప్రభుత్వం దృష్టికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ ప్రయత్నం జరుగుతుంది. మేము ఎవడు గెలవాలో ఎవడు ఓడాలో డిసైడ్ చేసే శక్తి మాకుంది. మేము ఒకటే చెప్తున్నాము, మీరు ఎవరికైనా ఓటేసుకోండి, కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓటేయద్దు. ఇది ఈ యొక్క నినాదంతో ముందుకు వెళ్ళిపోతాం. ఎందుకంటే ఎవరికైనా వేసుకో, నువ్వు మా చెల్లెమ్మని ఇష్టం ఉంటే మా చెల్లెమ్మ ఓటేసుకో, నిరుద్యోగులు ఇష్టం ఉంటే నిరుద్యోగులు ఓటేసుకో, కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓటేయద్దు. ఎందుకంటే మీరు వేస్తే ఈ రాష్ట్రం మొత్తాన్ని మీరు ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. జూబ్లీహిల్స్ ప్రజలు ఇంకో చర్చ ఏంటంటే జూబ్లీహిల్స్ అసలు నిరుద్యోగులే లేరు, ఏమవసరము, ఆస్మకి ఎందుకు ఓటు వేయాలి, ఈ చర్చ తెరపైకి వస్తా ఉంది. ఇప్పుడు ఇక్కడ జూబ్లీహిల్స్ లో విషయం ఏంది? 2 వర్గాలు ఉంటారు. ఒకటి బస్తీవాసులు ఉంటారు, రెండోది చదువుకున్న వాళ్ళు ఉంటారు, జాబ్ చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి ఆటోమేటిక్గా అర్థమవుతుంది మేము ఏ కోణంలో మాట్లాడుతున్నాం అనేది. బస్తీవాసులు ఉంటారు, వాళ్ళ ఇల్లు కూలగొట్టినారు. ఇప్పుడు వాళ్ళ ఇల్లును కూలగొట్టినప్పుడు వాళ్ళకైనా ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టే ఒక చైతన్యం కానీ ఒక ఆలోచన కానీ వాళ్ళు రావాలి కదా. వాళ్ళు రాకపోతే మేము రావాలని చెప్తున్నాం. రెండోది, బస్తీవాసులకు మాకు ఉన్నటువంటి ఎమోషన్ వాళ్ళకు ఉంటుంది. మేము ఏ ప్రాబ్లం సపోర్ట్ చేస్తామో వాళ్ళు కూడా అదే ప్రాబ్లం సపోర్ట్ చేస్తారు. కాబట్టి వాళ్ళు మా యొక్క పెయిన్ ని వాళ్ళు అర్థం చేసుకుంటారు, మా యొక్క బాధను వాళ్ళు అర్థం చేసుకుంటారని ఒక ఆలోచనతో మేము ముందుకు అడుగుతారు. ఒకే తాటి పైన ఉన్నారా? ఆస్మా గెలుపు కోసం ప్రయత్నం చేయాలన్న స్టాండ్ మీద ఉన్నారా? మేము డెఫినెట్ గా ఆస్మాకు సంపూర్ణంగా సపోర్ట్ చేయాలి, మద్దతు ఇవ్వాలి. ఆస్మాతో పాటు మిగతా నిరుద్యోగులు ఎవరు నిలబడ్డా కూడా అందరికి కూడా మేము సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ రావచ్చు. మళ్ళీ అడుగుతా ఉన్నా, ఈ క్షణం నామినేషన్ మరి కాసేపట్లో ఏమవుతా ఉన్నది? సో ఏ పార్టీ అన్నా నిరుద్యోగులు ఉసుగొల్పుతా ఉన్నారా? లేదు, రేపు ఈ రోజు 200 మంది వచ్చినాము, రేపు 2000 మంది, రేపు 2 లక్షల మంది ఇక్కడ వస్తాం. బస్తీ మొత్తము, జూబ్లీహిల్స్ మొత్తము నిరుద్యోగులు అడ్డా అవుతుంది. దీనికి నాంది పునాది నేనే చేస్తాను, ఇది గుర్తుపెట్టుకో.